మహాకుంభమేళ, మహాక్రతువుమేళ, నదులన్నిటినీ దేవతలుగా భావించే హిందూ సంస్కృతిలో మహాకుంభమేళాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ఉన్న 7 ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలమని అర్థం. గంగా, యమున, సరస్వతీ నదులు ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరొచ్చింది. అందుకే మహాకుంభమేళా జరిగిన ప్రతిసారి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. ప్రాణకోటి మనుగడకు నీరే ఆధారమని చెప్పే పండగ ఇది. సమస్త దేవతలు నివసించే స్థలం జలమని చెప్పే హిందూ పురాణాల నుంచే మహాకుంభమేళా కథ మొదలవుతుంది. కుంభమేళాకు సంబంధించి హిందూ పురాణాల్లో చాలా భిన్నమైన కథలున్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వవైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం సాగర మదనం చెయ్యాలని అప్పుడు శ్రీ మహావిష్ణువు సలహా ఇస్తాడు. దేవతలు సముద్ర మదనం చేస్తుండగా అమృత కలశం ఒకటి బయటకొస్తుంది. అమృతం కోసం దేవతలు 12 రోజులు యుద్ధం చేస్తారు. ఈ అమృతాన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని దేవతలు భావిస్తారు. దీంతో వారంతా కలిసి మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తుతారు. విష్ణువు చేతిలోని కలశం నుంచి 4 అమృత చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలోని పుణ్య నదుల్లో పడ్డాయని విష్ణు పురాణ కథనం. అయితే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. సాగర మదనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని మోహిని అవతారంలోని విష్ణువు తన వాహనమైన గరుడికి ఇచ్చి భద్రపరచమని చెబుతాడట. దీన్ని గరుడు తీసుకెళుతుండగా 4 చోట్ల ఈ చుక్కలు పడతాయట. అందుకే ఈ 4 చోట్ల మాత్రమే కుంభమేళాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. 6 ఏళ్లకోసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. 12 ఏళ్లకోసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అని అంటారు. భూమిపై 1 సంవత్సరం అంటే దేవతలకు 1 రోజని హిందూ గ్రంథాల్లో ఉంది. అందుకే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒకచోట కుంభం నిర్వహిస్తారు. ఇక సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వర్లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ, ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్, ప్రయాగ్లోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు కొందరు, గుప్తుల కాలం నుంచే ఆచారం ఉన్నట్లు మరికొందరు చెబుతారు. అయితే పురాణాల ప్రకారం మాత్రం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా ఏదో రీతిలో నిర్వహిస్తున్నట్లే అర్థం చేసుకోవాలి.